నమ్మకమైన నా ప్రభువు, నమ్మకమైన నా ప్రభు. గ్రంథము 38వ అధ్యాయం 5వ వచనమండి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. సో యాక్చువల్గా ఇవాళ మెసేజ్ ఇది కాదు, మరి నేను ప్రిపేర్ అయిన మెసేజ్ వేరు. కానీ రాత్రి కాలం నుండి ప్రభు ఎందుకో ఈ వాక్యము తరచు దయచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాక్యము గురించి మనము ఈ దినము కొన్ని విషయములను మరి ధ్యానిస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగములో కీర్తనల గ్రంథం 38వ అధ్యాయం అంతా కూడా మనం ఒక్కసారి మనం ధ్యానించినప్పుడు ఇది దావీదు రాసిన కీర్తనగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొట్టమొదటి వచనములో మనం చూస్తే, యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. సో ఇక్కడ దావీదు గారు మరి ఇదంతా కూడా ధ్యానించినప్పుడు ఇందులో సుమారుగా 32 వచనాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ధ్యానించినప్పుడు దావీదు గారు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థనలోని బాధ, ఆ ప్రార్థనలోని వేదన మనం చూస్తూ ఉన్నాం. ఆయన కోపాన్ని, ఆయన యొక్క ఉగ్రతను దావీదు గారు చవి చూస్తూ ఉన్నారు. ఇంకా మనం ఇదంతా కూడా చదువుకోము, కానీ 9వ వచనములో మనం చూస్తే 7వ వచనంలో, నా నడుము తాపముతో నిండి ఉన్నది, నా శరీరంలో ఆరోగ్యము లేదు అని చెప్తూ ఉన్నారు. ఇంకా 8వ వచనం 2వ లైన్లో, నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. అలాగే 9వ వచనం 2nd లైన్లో, నా నిట్టూర్పులు నీకు దాచబడి ఉండలేదు. సో ఇదంతా కూడా మనం చదువుతూ ఉంటే ఆయనలో ఉన్న దుఃఖము, 6వ వచనంలో కూడా ఏముందండి, నేను ఆ దినమెల్లా దుఃఖాక్రాంతుడనై సంచరించుచున్నాను. సో ఆయన యొక్క పరిస్థితి ఎలాగూ ఉన్నది అంటే, ఆయనకు మానసిక వేదన, మనోవేదన అని ఇక్కడ వ్రాస్తున్నారనమాట. అంటే ఎప్పుడైతే మానసికంగా మనం ఆ యొక్క వేదనకు గురవుతామో ఆటోమేటిక్గా ఆరోగ్యం కూడా దెబ్బతింటూ ఉంటుంది కదండి. మన మనస్సు ఆరోగ్యంగా ఉన్నప్పుడే శరీరము కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడన్నా మనం బాగా చింతించినా, దుఃఖించిన, వేదన పడిన ఆరోగ్యంలో చాలా విపరీతమైన మార్పులు మనం చూస్తూ ఉంటాం. అదే ఇక్కడ భక్తుడు అనుభవిస్తూ ఉన్నారనమాట. ఏమంటున్నారు, నా నడుము తాపముతో నిండి ఉన్నది. అంటే ఆయనకి ఏం పోయిందట, నడుములో బలము పోయింది. ఇంకా ఆయన ఏం చేస్తున్నారు, శరీరములో ఆరోగ్యము లేదు అని చెప్పి ఈ విషయాలన్నీ చెప్తున్నారు. ఎందుకు ఈయనకి ఇంత స్ట్రెస్ వచ్చింది, ఎందుకు ఈయనకి ఇంత బాధపడవలసిన అగత్యత ఏమొచ్చిందంటారు? ఈ కీర్తన ఎప్పుడు వ్రాసారు అంటే, దావీదు గారు పాపము చేయలేదు, కానీ ఆయన దగ్గరకు దేవుడు ఎవరిని పంపించారండి, నాతాను ప్రవక్తను పంపించి, నీవు పాపములో ఉన్నావు అని చెప్పినప్పుడు ఆయన పాపమును ఒప్పుకుంటూ, ఆ పాపాన్ని ప్రభువు దగ్గర క్షమించమని వేడుకుంటూ ఈ కీర్తన అంతా కూడా రాశారు. సో దీనికి కంటిన్యూషన్ మనం ఇంకా చూస్తే డీప్గా 51వ దావీదు కీర్తనలో కూడా మనం చూస్తూ ఉంటాం. అయితే ఎప్పుడైతే దావీదు గారు చేసిన పాపానికి పర్యవసానాలు కూడా అనుభవించాల్సి వచ్చింది. ప్రభు క్షమించారు. ఎప్పుడైనా పాపము ప్రభు క్షమిస్తారు, కానీ దాని పర్యవసానం మాత్రము కాన్సిక్వెన్స్ ఎక్కడికి కూడా పోదు. మనం ఏం చేయాలి, దాన్ని అనుభవించాలి. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు ఆ పర్యవసానాల నుంచి చాలా మట్టుకు మనం బేర్ చేయగలిగే కెపాసిటీ, అలాగే వాటి నుంచి తప్పించుకోగలిగే కృప ప్రభువు దయచేస్తారు, కానీ ఆ పర్యవసానాలు మాత్రం ఎవ్వరూ కూడా తప్పించుకోలేరు. సో ఇక్కడ దావీదు గారు తాను పడిన వేదన, కష్టము, దుఃఖము, ఆ దేవుని యొక్క కోపము ఆయన చవి చూస్తూ ఉన్నారు. మరి దావీదు గారు పాపం చేసినందుకు ఆయనకు వచ్చిన శిక్ష ఏంటండి?
పుట్టిన కుమారుడు చనిపోయాడు కదా. ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన వినలేదు. సో ఇవన్నీ కూడా దావీదు గారిలో ఆ యొక్క డీప్ ఆ యొక్క బాధ అదంతా కూడా 38వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈయన ఈ విషయాలన్నీ చెప్తూ ఇక్కడ 5వ వచనంలో ఏమంటారండి, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు. అంటే ఫిజికల్గా కాదు, ఆయనకి శరీరానికి ఏం గాయాలు లేవండి, కానీ ఇక్కడ శరీరమునకు కలిగిన ఆ బాధగా ఆయన చూపిస్తున్నారన్నమాట మనకి. ఆయన శరీరం మానసిక వేదనను శరీరానికి సంబంధించిన బాధ వలె చూపిస్తూ ఉన్నారు. మూర్ఖత వలన ఏం కలిగిందట, గాయములు. ఆ గాయములు ఎలా ఉన్నాయట, దుర్వాసన గలవై స్రవించుచున్నవి. సో మరి ఏదన్నా గాయము నుండి దుర్వాసన వస్తూ ఉంటే మనం ఆ ప్లేస్లో ఉండలేము కదా. అలాగే దావీదు గారికి ఆ బాధ తెలిసిపోతుంది అనమాట. అదంతా ఎలా వచ్చింది, ఆ యొక్క దుర్వాసన ఎలా వస్తుంది ఆయనకి, ఎందుకు వస్తుంది అంటే ఆయన మూర్ఖత్వం అన్నమాట. మూర్ఖత్వం అనేది చాలా భయంకరమైన లక్షణం. సో ఈ దినం మనం జ్ఞాపకం చేసుకునే టాపిక్ ఏంటంటే మూర్ఖత్వం అన్నమాట. ప్రతి మనిషిలో ఏముంటుందండి, మూర్ఖత్వం ఉంటుంది. అంటే ఒక్కొక్క యాంగిల్లో కనిపిస్తుంది అన్నమాట. అది ఎంత సాఫ్ట్గా కనిపించే వాళ్ళకైనా ఒక్కొక్క ఏరియాలో ఒక రకమైన మూర్ఖత్వం అన్నమాట. అది మనం బాగా డీప్గా మనం తరచి పరిశీలించినప్పుడు తెలుస్తుంది ఆ మూర్ఖత్వం. ఎదుటివారిలోని మూర్ఖత్వం ఈజీగా కనిపిస్తుంది, కానీ మన దగ్గరకు వచ్చేసరికి చాలా కష్టం. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా పాపాన్ని ఏం చేస్తూ ఉంటాం, కప్పుకుంటూ ఉంటాం. అందుకని మనకి తెలియదు. కానీ దావీదు గారిలో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే, దేవుడు ఏదైనా ఆయనలో తప్పు చూపించినప్పుడు వెంటనే ఆయన ఒప్పుకొనే మనస్తత్వం అన్నమాట. మనము కూడా ఏ పాపమైనా దేవుడు వాక్యపు వెలుగులో మన యొక్క అవలక్షణాలు చూపించినప్పుడు, వాక్యం ఎలాంటిదటండి, వెలుగు వంటిది. సో ఆయన వాక్కులు మనం చదువుతూ ఉన్నప్పుడు, లేకపోతే వింటున్నప్పుడు, లేకపోతే మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనలోని పాపాలు, మనలోని ఆ దుర్లక్షణాలు కనబడినప్పుడు మనం ఏం చేయాలి, వెంటనే దావీదు గారి వల్లే మనం దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి, ఎక్నాలెడ్జ్ చేసుకోవాలి. ప్రభువా, అవును నేను ఈ స్థితిలో ఉన్నాను. మరి నాతాను ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు దావీదు ఏమన్నారండి, నేను ఇంత రాజుని, నాకు చెప్తావా నువ్వు అని చెప్పి నాతాను గద్దించలేదు. అవును నేను పాపము చేశాను అని ఒప్పుకున్నారు. మనము కూడా ఏం చేయాలండి, మన మూర్ఖత్వాన్ని దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవాలి. సో ఆ మూర్ఖత దేవుని దృష్టిలో ఎలా ఉంటుందట, ఎలా ఉంటుంది, ఇక్కడ దావీదు గారు చెప్తున్నారు, దుర్వాసన కలిగిన గాయములాగా దేవుని సన్నిధిలో మనము ఉంటాము. అందుకే యెషయా గ్రంథంలో దేవుడు ఒక మాట తెలియచేస్తున్నారండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయము పేజ్ నెంబర్ 568 1వ అధ్యాయము 6వ వచనము. అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. చాలండి. ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి, 1వ అధ్యాయం 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు. ఎవరు చెప్తున్నారండి, ఇది దేవాది దేవుడు ఏం చెప్తున్నారట, ఆకాశమా ఆలకించము, భూమి చెవియొగ్గము. ఎవరికి చెప్తున్నారండి ఈ మాటలు, ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు. ఎందుకు ఆకాశానికి భూమికి చెప్పుకుంటున్నారంటారు, మనం వినట్లేదు కాబట్టి కదండి. మనం వినట్లేదు కాబట్టి ప్రభు ఎవరికి చెప్తున్నారు, ఆకాశమా విను, భూమి విను అని చెప్తున్నారు. ఇంకేమంటున్నారండి, నేను పిల్లల్ని పెంచి గొప్పవారినిగా చేసి తిని కానీ వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. చూచారా ప్రభు యొక్క బాధ, ఎంత బాధ అంటే, నేను పిల్లల్ని
ఇంతగా పెంచాను, ఇంతగా గొప్పవారిగా చేశాను, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నా మీద తిరుగుబడి ఉన్నారు. సో తిరగబడమే మూర్ఖత్వం అన్నమాట. సో మనలో ఉన్న మూర్ఖత్వాన్ని బట్టి ప్రభు సర్టెన్ టైమ్స్ కోపపడరు, కానీ ఆయనకి ఏమొస్తుందండి? బాధ కలుగుతుంది అన్నమాట. ఆయనకు బాధ కలిగి, దుఃఖము కలిగి ఆయన ఏం చేస్తున్నారు? ఎవరికి చెప్పుకుంటున్నారండి బాధ? ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు అని చెప్తూ ఇంకేం చెప్తున్నారండి? 3వ వచనంలో, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. సో ప్రభు యొక్క బాధ ఇక్కడ మనం చూస్తున్నప్పుడు ఏమంటున్నారు? ఎద్దుకైనా దాన్ని పెంచే యజమానికి తెలుసు. మరి గాడిదకు కూడా ఎవరినన్నా మనం బుద్ధి లేని వాళ్ళని చూసి ఏమంటాం? ఒరే గాడిద అంటాం. కానీ గాడిదకు కూడా తెలివి ఉందంటండి. గాడిద ఏం చేస్తుంది? తన సొంత వాని దొడ్డి తెలుసుకును. అంటే దాని యజమానుడు ఎవరు, అది ఎక్కడ ఉంటుంది, ఎక్కడ తింటుంది, ఆ విషయంలో కూడా దానికి కృతజ్ఞత ఉన్నది. కానీ నా ప్రజలకు ఏం లేదట, తెలివి లేదు, యోచింపరు అని చెప్తూ 5వ వచనంకి వచ్చేసరికి ఏమంటున్నారండి? నిత్యము తిరుగుబాటు చేయొచ్చు. ఎలా చేస్తున్నామట మనం తిరుగుబాటు? నిత్యము అంటే పగలు రాత్రి 365 days మనం ఏం చేస్తున్నాం? దేవునికి తిరుగుబాటు చేస్తున్నాం. అంటే ఆయన చిత్తాన్ని మనం నెరవేర్చట్లేదు, ఆయన చెప్పిన మాట వినటం లేదు, మూర్ఖత్వం కలిగి మనం జీవిస్తున్నాం. కాబట్టి ప్రభు ఏం చేస్తున్నారు ఇక్కడ? బాధపడుతూ ఇంకేం చెప్తున్నారండి? 6వ వచనంలో, అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. సో టాప్ టు బాటమ్ ప్రభు చూసినప్పుడు ఏమి లేదట, మనకి స్వస్థత లేదు. ఇంకా ఏముందంట? ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. సో ఈ 3 రకాలైన వాటితో మనము నింపబడ్డాం. ఏమున్నాయట మన నిండా? గాయములు, దెబ్బలు, పచ్చి పుండ్లు. పచ్చి పుండ్లు ఎలా ఉంటాయండి? దాని నుంచి పస్కారత ఉంటుంది అనమాట. అందుకే మనం ఇందాక చదువుకున్నాం, నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. అంటే చెడ్డ వాసన వస్తూ ఉన్నాం మనం. మన నిండా ఏమున్నాయండి? గాయాలు ఉన్నాయి, దెబ్బలు ఉన్నాయి, పచ్చి పుండ్లు ఉన్నాయి. అరకాల నుంచి, ఎక్కడి నుంచి ఉందట ఇది? టాప్ టు బాటమ్, అరకాల నుంచి పాదాల వరకు. ఇంకేం చెప్తున్నారండి? అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. సో అట్లీస్ట్ దానికి ఒక డ్రెస్సింగ్ కానీ, ఒక ఆయింట్మెంట్ కానీ ఏమీ కూడా లేదు అని చెప్పి ప్రభువు బాధపడుతూ ఉన్నారు. సో దావీదు గారు ఇదే ఆయన గుర్తించారనమాట. ఆయన గుర్తించి ఏమంటున్నారు? నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు అంటున్నారు. ఆయన ఏమంటున్నారు? నా మూర్ఖత్వము. సో మనము కూడా అది ఎక్నాలెడ్జ్ చేసుకోవాలి. నా మూర్ఖత్వము వలన కలిగిన నా గాయములు ప్రభువా, వాటన్నిటినీ మీరు ఏం చేయాలి? మీ యొక్క రక్తముతో వాటిని కడగండి అని మనము ప్రార్థన చేయాలి. సో మనకి తెలుసు, యెరూషలేము నుండి యెరికోకి దిగి వస్తున్నాడు ఒక అతను. అతని పరిస్థితి ఎలా ఉందండి? కొర ప్రాణముతో దొంగలు కొట్టి వెళ్ళిపోయారు. అప్పుడు మంచి సమరయుడు ఏం చేశారండి? వచ్చి అతని గాయాలు కట్టారండి. సో అతనికి ఇంకేమి ఇచ్చారు? ద్రాక్షారసం ఇచ్చారు. సో ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు మన ప్రభువు ఎవరండి? మంచి సమరయుడు. సో ప్రభువు దగ్గరకు మనం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు? మన దెబ్బలు, మన గాయాలు, మన పచ్చి పుండ్లు ఇవన్నీ కూడా ప్రభు ఏం చేస్తారు? వాటిని ఆయన రక్తముతో వాటిని శుద్ధీకరించి మనకు ఏమిస్తున్నారండి? ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తము. సో మనము వాటిని తీసుకున్నప్పుడు మనం ఎలా ఉంటాం? బలముగా మారగలము. సో ఇక్కడ మూర్ఖత్వం గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం.
మన పాఠంలోనికి మనం వెళ్ళిపోయినట్లయితే ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. దావీదు కాలంలో జరిగిన ఇన్సిడెంట్ మనం చెప్పుకుంటున్నాం. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం అండి, పేజీ నెంబర్ 236. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము, మనం 23వ వచనము చదువుకుందాం. తిరుగుబాటు చేయుట సోది చెప్పుటయన పాపముతో సమానము. మూర్ఖతను అగుపరచుట మాయా విగ్రహము గృహదేవతలను పూజించుటతో సమానము. చాలండి. ఇక్కడ మనం చూస్తే సౌలులో ఉన్న దుర్లక్షణాన్ని ఎవరు గుర్తించారండి? సమూయేలు గారు గుర్తించారు. ఎలా గుర్తించారు అంటే, దేవుడు అమాలేకీయులను ఏం చేయమన్నారు? చంపేయమన్నారు. ఎందుకు చంపేయమన్నారు? ఏమండి, ఎందుకు చంపేయమన్నారు అంటే, ఇక్కడ మనం చూస్తే అమాలేకీయులు ఏం చేశారట? చాలా కష్టపెట్టారు. వెనకాల పేజీ మనం తిప్పితే మొదటి సమూయేలు 15వ అధ్యాయము 2వ వచనం అండి. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, అమాలేకీలో ఇశ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే. వారు ఐగుప్తులో నుండి రాగానే అమాలేకీలు వారికి విరోధులై మార్గమందు వారి మీదకి వచ్చిరు కదా. చాలండి. ఇక్కడ మనం చూస్తే మూర్ఖత్వం కలిగి నష్టపోయిన వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. దావీదు భక్తుడిని చూసాము. ఆయన మూర్ఖత్వాన్ని ప్రభువు దగ్గర ఒప్పుకున్నారు. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం, సౌలు గురించి. సౌలు ఎవరండి? రాజు. అలాగే దావీదు గారి యొక్క మామగారు, మావయ్య గారు అన్నమాట. ఆయన పరిస్థితికి దేవుడు ఏం చెప్పారండి? రాజుగా అయిన తర్వాత, అమాలేకీలు ఇశ్రాయేలీలకు చేసినది నాకు జ్ఞాపకమే. దేవుడు ఏం చేస్తున్నారండి? ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల క్రితం జరిగిన ఇష్యూని ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. దేవుడు క్షమించేవారైనా, దేవుడు ప్రేమ కలిగిన వారని చెప్పుకుంటాం, ప్రభు క్షమించేవారు అని చెప్పుకుంటాం. కానీ ఇక్కడ అమాలేకీలు చేసింది ప్రభువు మర్చిపోలేదు. ఆయన ఏం చేస్తున్నారు? నాకు ఇంకా గుర్తుందండి ఆ విషయం. ఆ రోజు నువ్వు ఏ మాట అన్నావో నాకు బాగా గుర్తుందని చెప్తాం కదా. కొన్ని సంవత్సరాలు అయిపోయినా మనకి గుర్తుంటాయి అవి. అలాగే ఈ యొక్క ప్రభువారికి కూడా చాలా రోషం వచ్చిందనమాట, చాలా కోపం వచ్చింది. ఏమంటున్నారు? అమాలేకీలు ఇశ్రాయేలీలకు చేసింది నాకు జ్ఞాపకమే. ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారంటారు ప్రభువారు? ఎందుకు గుర్తుపెట్టుకుంటున్నారండి? ఇక్కడ ఆ ఇన్సిడెంట్, ఆ ప్రాబ్లం కూడా చూపిస్తున్నారు. ఏంటంటే అది అమాలేకీలు వారు ఐగుప్తులో నుండి రాగానే ఈ అమాలేకీలు వారికి విరోధులై మార్గమందు వారి మీదికి వచ్చిరి కదా. ఏమండి, వీళ్ళేమో ఐగుప్తు నుండి ఇశ్రాయేల్ దేశం వెళ్తున్నారు. వీరి దారిలో వీరు వెళ్ళిపోతుంటే అన్యాయంగా, అక్రమంగా, కారణము లేకుండా ఎవరు వచ్చారండి? అమాలేకీయులు వచ్చారు. అది ప్రభువు మర్చిపోలేదు. అంటే దేవుడు మన జీవితాల్లోండి ఆయన వాగ్దానాలు మర్చిపోరు, మనము చేసిన వాటిని కూడా మర్చిపోరు. మనం ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నాం. మరి వీళ్ళు అన్యాయంగా, అక్రమంగా, విరోధంగా ఇశ్రాయేలీలను బాధపెట్టిన విషయాన్ని దేవుడు ఏం చేస్తున్నారు? కొన్ని వందల సంవత్సరాల తర్వాత దాన్ని సీరియస్గా తీసుకొని ఇంకేం చెప్తున్నారండి? 3వ వచనంలో, కాబట్టి నీవు పోయి కనికరింపక వాళ్ళని చేయాలండి, హతము చేయము. చాలండి. అందులో మనం చూస్తే ఇంకా మరి స్త్రీలనేమి, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలురనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి, గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతా బొత్తిగా పాడు చేసి అమాలేకీల నిర్మూలం చేయమని చెప్పెను. చాలండి. ఇక్కడ దేవుడు ఎంత కఠినమైన ఆజ్ఞను మరి ఇస్తున్నారో మనం చూస్తున్నాం. అమాలేకీలు చేసింది నాకు జ్ఞాపకమే. కాబట్టి నువ్వేం చేయాలి? ఇప్పుడు సౌలుకి ఒక ప్రాజెక్ట్ అప్ చెప్పారనమాట. నువ్వు వెళ్ళి వాళ్ళందరినీ కూడా హతము చేసాయి. ఈవెన్ గాడిదలు కానీ, ఎద్దులు కానీ చాలా క్లియర్గా చెప్పారనమాట. ఏదైనా తోటలో కూడా అక్కడ ఆదామవ్వలకి ప్రభు చాలా క్లియర్గా చెప్పారు. ఏం చెప్పారండి?
ఆ తోటలోని పండు అట్లీస్ట్ నువ్వు ముట్టుకోవద్దు, వాటిని తినవద్దు అని చెప్పారు. ఇక్కడ సౌలుకు కూడా ఏం ఆజ్ఞ ఇచ్చారు? ఈవెన్ పసిపిల్లలను కూడా చంపేయండి, గాడిదలు కానీ ఎద్దులు కానీ ఏమి కూడా మీరు తేవద్దు, అన్నిటినీ కూడా చంపేయండి అని ఎంత క్లియర్గా ప్రభువు చెప్తే, మరి సౌలు ఏం చేశారటండి? వాటిలో కొన్నిటిని జాగ్రత్తగా ఉంచినట్లుగా మనము చూస్తూ ఉన్నామన్నమాట. ఈ విషయము ఎవరికి ప్రభు చెప్పారండి? దేవుడు సమూయేలు గారికి బయలుపరిచారు. నేను చెప్పిన పని సౌలు చెయ్యలేదు అని చెప్పినప్పుడు సమూయేలు గారికి చాలా కోపం వచ్చింది. సో మూర్ఖత్వం యొక్క లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా మూర్ఖత్వం ఎలా ఉంటుందని చెప్పుకున్నాం? దుర్వాసన గలవై స్రవించేవిగా ఉంటాయి. మూర్ఖత్వం అంటే ఏంటండి అని మనం చెప్పుకుంటాం. మూర్ఖత్వం అంటే మొట్టమొదటి లక్షణం మనం చూస్తున్నాం, దేవుని మాటను పెడచెవిని పెట్టడం. అంటే సౌలు దాన్ని కన్సిడర్ చేయలేదు. ప్రభు చెప్తే ఏంటి నేను చేయాలా అని అనుకున్నాడు అనమాట. సో తాను టోటల్గా దాన్ని నెరవేర్చలేదు, కొంతవరకు నెరవేర్చాడు. కానీ ఏం చేశాడంట? మంచి మంచి ఎద్దులు, మంచి మంచి వాటన్నిటినీ కూడా పశువుల్ని దాచిపెట్టుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని మరి దేవుడు సౌలుని ఏం చేశారండి? రాజుగా ఉండకుండా తీసేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఆ విషయాన్ని సమూయేలు ప్రస్తావించినప్పుడు మరి ఈ సౌలు ఏం చెప్తున్నాడో చూడండి. మొదటి సమూయేలు గ్రంథంలో 15వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే 27వ వచనంలో మనం చూద్దాం. వెళ్ళిపోవాలని తిరగగా సౌలు అతని దుప్పటి చెంగు పట్టుకున్నందున అది చినిగను. అప్పుడు ఒక్క నిమిషం అండి, ఇది కాకుండా మనం 12వ వచనం ఒకసారి చూద్దాం. ఉదయమున సమూయేలు లేచి సౌలును ఎదుర్కొంటకు పోగా సౌలు కర్మెలునకు వచ్చి అక్కడ జయసూచకమైన శిలను నిలిపి తిరిగి గిల్గాలునకు పోయినన్న సమాచారం వినెను. చాలండి. ఇక్కడ సౌలు వెళ్ళేసరికి సమూయేలు వెళ్ళేసరికి సౌలు చేసిన పని ఏంటండి? ఆ జయసూచకమైన శిలను నిలబెట్టి వెళ్ళిపోయాడు. అంటే తను ఏమనుకుంటున్నాడు? నేను చాలా గొప్ప విజయాన్ని సాధించాను అని సౌలు అనుకుంటున్నాడు. కానీ అక్కడ సమూయేలు గారు చెప్పిన మాట ఏంటి? నువ్వు దేవుని మాట వినలేదు కాబట్టి దేవుడు ఏం చేశారండి? నీవు మనం 16వ వచనంలో చూస్తే అంతా చదవద్దు కానీ, యెహోవా రాత్రి నాతో సెలవిచ్చిన మాట నీకు తెలియచేతును. అంటే ముందు రోజు రాత్రే సమూయేలు గారికి దేవుని యొక్క వాక్యం ప్రత్యక్షమై, సౌలు నా మాట వినలేదు కాబట్టి నేను రాజుగా ఉండకుండా తీసేశాను అన్న విషయం సమూయేలు గారికి దేవుడు చెప్పారు. సో మూర్ఖత్వం యొక్క పర్యవసానము మొట్టమొదటిది ఏంటండి? దేవుని మాటను పెడచెవిని పెట్టుట. దేవుని వాక్యం ఇలా చెప్తే నేను చెయ్యాలా అని మనం అనుకోకూడదు. ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు, దేవుని యొక్క వాక్యం మనల్ని సంధించినప్పుడు కఠినపరచుకోకుండా ఏం చేయాలండి? మనం దాన్ని సరి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వెన్న ముద్దను మట్టితో చేసిన ముద్దను ఎండలో పెట్టామనుకోండి, ఏం జరుగుతుంది? వెన్న కరిగిపోతుంది. మట్టి ఏమవుతుందండి? ఇంకా టైట్గా అయిపోద్ది, ఇంకా కఠినంగా అయిపోద్ది కదా. సో మన జీవితాలు మరి ఏ విధంగా ఉంటున్నాయి? ప్రభు యొక్క సన్నిధిలోనికి మనం వచ్చాము, వెన్నలాగా మనం కరిగిపుతున్నామా దేవుని యొక్క వాక్యానికి? లేకపోతే ఇంకా మట్టి వలె మన హృదయాలను కఠినముగా చేసుకుంటే ఆ మూర్ఖత్వం అనేది లోపల ఇంకా గట్టిగా మారిపోద్ది అనమాట, హార్డన్ అయిపోతుంది. అది చాలా ప్రమాదకరమైన విషయమని ప్రభువు ఈ దినాన మనకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మనం తీయొద్దు. కానీ సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనంలో ఏముందండి? ఎన్నిసార్లు గద్దించినను లోబడని వాడు ఏమవుతాడట? మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవుతాడు. సో ఎన్నిసార్లు గద్దించినా, అంటే
ఎన్నిసార్లు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పి మాట వినకపోతే వాళ్ళు ఎలాంటి శిక్ష వస్తుందట? మరి తిరుగు లేకుండా. అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంది వితౌట్ రెమెడీ, అంటే ఎటువంటి హోప్ ఉండదు, ఎటువంటి తప్పించుకునే అవకాశము ఉండదు. కాబట్టి అవకాశాలు ఎలా వస్తాయండి? పరిమితంగా వస్తాయి కదా. దేవుడు మనకిచ్చిన సమయంలో మనం ఏం చేయాలి? మార్పు చెందాలి. మరి రీసెంట్గా నాసా అంటే ఆ స్పేస్ గురించి, అంతరిక్షం గురించి స్టడీ చేసే వాళ్ళు ఒక విషయం చెప్పారు. ఏంటది? భూమిని త్వరలో పెద్ద గ్రహశకలం ఢీకొనబోతుంది, చాలా విపత్తులు జరుగుతాయని చెప్తున్నారు. వాక్యంలో కూడా ఏముందండి? ఆకాశము నుండి నక్షత్రములు రాలును. సో అంటే అది ఇండియా మీద కూడా ప్రభావం ఉంటుంది అనే విషయం కూడా తెలియజేశారు. సో అంటే రానున్న రోజుల్లో మనం ఏం జరుగుతాయో, ఎలాంటి మార్పులు జరుగుతాయో మనకే తెలియదు. కాబట్టి ప్రభువు రాకడ సమీపించిన దినాల్లో మనం ఎలా ఉండాలని ప్రభువు తెలియజేస్తున్నారండి? మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి. సౌలు తన జీవితాన్ని మార్చుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకు మార్చుకోలేదో ఇక్కడ మనం చూస్తున్నాం కదా. ఏమంటున్నాడండి? మరి ఆ జయసూచకమైన ఆ శిలను నిలబెట్టుకొని వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి సౌలు ఇంకా చేసిన ఇంకొక పని కూడా మనం చూద్దామండి. ఇక్కడ మనుషులను సంతోషపెట్టేవాడిగా తను ఉంటున్నాడు. 15వ అధ్యాయం ఇందాక మనం చదువుకున్నాం. 37వ వచనంలో మనం చూస్తే 37వ వచనం అండి, 15:37 27 వెళ్ళిపోవాలని తిరుగగా, అంటే అక్కడ బలి అర్పించడానికి రమ్మన్నప్పుడు సమూయేలు గారు రావడానికి ఇష్టపడలేదు. ఇష్టపడినప్పుడు ఏం చేశాడు? సౌలు ఆ సమూయేలు మీద ఉన్న దుప్పటి గట్టిగా పట్టుకొని లాగారంట. అప్పుడు దుప్పటి ఏమైపోయిందండి? చిరిగిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే తను అక్కడ ఏం చేయాలనుకుంటున్నాడు? తన యొక్క ఆలోచన విధానం మనం చూస్తే, నేను రాను అని సమూయేలు గారు అంటున్నారు, నువ్వు తప్పకుండా రావాలని సౌలు అంటున్నాడు. సో ఆయన వెళ్ళిపోతున్నారు, నాకు ఇష్టం లేదు నేను రాను అంటే ఏం చేశాడండి? బలవంతంగా లాగేసరికి ఆ దుప్పటి చిరిగిపోయిందంట. అప్పుడు సౌలు ఇంకా ఏమంటున్నాడంటే, కింద మనం చదివితే, మరి ఇక్కడున్న ప్రజల నిమిత్తము నన్ను నువ్వు ఘనపరచు అంటున్నాడు అనమాట. అంటే మరి ఇంత కఠినమైన మాట సమూయేలు గారు చెప్పినప్పుడు, నువ్వు రాజుగా ఉండకుండా దేవుడు నిన్ను తీసేశాడు అన్న విషయం అతనికి సీరియస్గా లేదు. కానీ ఏది అతను తీవ్రంగా తీసుకుంటున్నాడు అంటే, ప్రజల ముందు అవమానము తనకి రాకుండా ఏం చేస్తున్నాడు? సమూయేలుని నువ్వు నాతో పాటు రా అని చెప్పి దుప్పటి చిరిగిపోయేంతగా సమూయేలుని బలవంతం చేస్తున్నాడు. అంటే తను ఏం కోరుకుంటున్నాడండి? మనుషుల ముందు విలువ కావాలి. మనం ఎప్పుడైతే మనుషులను ప్లీజ్ చేయడానికి, మనుషులను సంతోషపరచడానికి, మనుషుల యొక్క దయను పొందుకోవడానికి మనం ప్రయాసపడుతూ ఉంటామో, దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చము. ఏమండి? ఈ పాయింట్ మనం బాగా క్యాచ్ చేయాలి. ఎప్పుడైతే మనం మనుషుల యొక్క ఫేవర్, మనుషుల యొక్క దయ, మనుషుల యొక్క దాన్ని ఏమంటారు, వారి యొక్క ఆమోదం కోసం చూస్తూ ఉంటాం. అంటే మీరు చేసింది కరెక్టే అండి అని మనుషులు మనల్ని అనాలి అని మనం కోరుకుంటాం. మనం ఏదన్నా ఒక పని చేసినప్పుడు, మీరు చేసింది కరెక్ట్ అండి, మీరు చెయ్యాలండి ఇలాగా, సో మీరు చేసింది కరెక్ట్ అని ఆమోదం కోసం మనం చూసుకుంటాం. అప్పుడు మనం ఏం చేస్తాం? దేవుని యొక్క చిత్తాన్ని మనం నెరవేర్చలేని వారముగా ఉంటాం అనేక సందర్భాల్లో. సౌలు జీవితంలో జరిగింది అదే. తను ఏమనుకున్నాడు? నేను చాలా విజయం సాధించాను అనుకొని జయసూచకమైన శిల నిలబెట్టుకొని వెళ్ళిపోయాడు. రెండవదిగా మనం చూసినప్పుడు, బలర్పించడానికి నేను రాను అని చెప్పినప్పుడు సమూయేలుని ఏం చేస్తున్నాడు?
ఆ దుప్పట పట్టుకొని లాగుతున్నాడు. ఇక్కడ ఉన్న ప్రజల ముందు నన్ను సిగ్గుపరచుకొని కోరుకుంటున్నాడు. కానీ అయ్యో, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చలేకపోయాను కదా, ఇప్పుడైనా దేవుని దగ్గర పాపాన్ని ఒప్పుకొని మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి సమూయేలును ప్రార్థన చేయమని అడిగి తిరిగి దేవునితో రీకనెక్ట్ అవుదాం అని తను అనుకోలేదు. కానీ ఏం చేస్తున్నాడు? మనుషుల ముందు ఘనత కావాలి, మనుషుల యొక్క మెప్పు కావాలి, మనుషుల యొక్క ఆమోదం కావాలి. సో ఇలాగూ చేసినప్పుడు దేవుని కృపను తినేమైపోయాడండి, కోల్పోయాడు. అందుకే దావీదు గారికి దేవుడిచ్చిన వాగ్దానంలో ఒక వాగ్దానం ఏంటంటే, సౌలుకు దూరము చేసినట్లు నా కృప నీకు దూరము చేయను. సో మనకి దేవుని కృప కావాలండి, మనుషుల కృప కావాలా? దేవుని కృప కావాలి. కానీ నిత్య జీవితంలో మనం ప్రయాసపడే ప్రయాసంతా ఎవరి కోసం? మనుషుల కృప. ఇతను నన్ను మెచ్చుకుంటే చాలు, మనుషులందరూ నేను చేసింది చాలా మంచి పని అని అనాలి, నువ్వు చాలా కరెక్ట్గా మంచి నిర్ణయం తీసుకున్నావు, సరైన పని నువ్వు చేసావు అనే ఆమోదము కొరకు మనం చూస్తాము. కానీ నేను చేసిన పని నా దేవుని దృష్టిలో సరిగా ఉన్నదా, లేకపోతే దాని పర్యవసానాలు నేను తప్పక ఫేస్ చెయ్యాలి అనే భయము మనకున్నదా? అయ్యో, మనుషులు ఏమనుకుంటారు, మనుషుల దృష్టిలో నేను నీచమైపోతాను అని అనుకున్నామనుకోండి, దేవుని కృపను మనము కోల్పోతూ ఉంటాం. అందుకే పౌలు గారు చెప్తారు, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టిలో ఏంటండి? అసహ్యం అంట. మనుషులు ఏది ఘనతగా ఎంచుతారో అది దేవుని దృష్టిలో అసహ్యము. మనకి ఏం ఘనత కావాలి? డబ్బు కావాలి, పేరు కావాలి, ప్రఖ్యాతి కావాలి, అందరూ మన వెనకాల ఉండాలి, అందరూ మనం చేసింది కరెక్ట్ అనాలి అని అనుకుంటూ ఉంటే అదే మూర్ఖత్వము. సౌలు జీవితంలో నష్టపోవడానికి మెయిన్ కారణం ఏంటండి? మూర్ఖత్వం. అదే ఫస్ట్ సమూయేలు గారు దాన్ని కనుగొన్నారు, వీడిలో మూర్ఖత్వం ఉంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన హెచ్చరించారు. ఏమని? మనం చదువుకున్నాం 15వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటున్నారండి? తిరుగుమాటు చేయట మూర్ఖతను అగుపరచుట. అంటే తప్పని తెలిసినా తప్పే చేస్తాను. ఏమండి, ఇది కాదు అని చెప్తే అదే చేస్తాను, ఎందుకు వినాలి అనే మనస్తత్వంతో సౌలు తన జీవితంలో నష్టపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే సౌలులోని ఈ మూర్ఖత్వాన్ని సమూయేలు గమనించారో అప్పుడు ఆయన ఏం చేశారంట మనం చూస్తే, దేవుడు ఏది అసహ్యించుకున్నారో మన జీవితాల్లో దానిని మనము అసహ్యించుకోవాలి. మరి సౌలు, దేవుడు చెప్పారు, అమాలేకీయులు నాకు విరోధంగా చేశారు అన్నది. అమాలేకీయులను దేవుడు అసహ్యించుకున్నారు కాబట్టి సౌలు కూడా ఏం చేయాలండి? అమాలేకీయులను అసహ్యించుకోవాలి. అక్కడున్న ఆస్తి ఐశ్వర్యము అసహ్యించుకోవాలి. కానీ సౌలు దేన్ని ప్రేమిస్తున్నాడు? అక్కడున్న ఆస్తి, అక్కడున్న సంపద, అక్కడున్న ఆ యొక్క పశువులను తను ప్రేమిస్తూ ఉన్నాడు. అలాగే మనము కూడా దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే దేన్ని అసహ్యించుకోవాలండి? దేవుడు అసహ్యించుకునేవి కూడా మనం అసహ్యించుకోవాలి. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దామండి. 8వ అధ్యాయం 13వ వచనం. సామెతలు 8:13. త్వరగా ముందుకు వెళ్ళిపోదామండి. సామెతలు 8:13. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనమును అసహ్యించుకొనుటయే. చాలండి. దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండుట అనే దానికి ఒక డెఫినేషన్, ఒక మనం అర్థము చూస్తే ఏంటండి? చెడుతనము అసహ్యించుకోవాలి. పాపాన్ని చేయకుండా ఉండడం ఎంత ముఖ్యమో చెడుతనమును అసహ్యించుకొనుట. దేవుడు అమాలేకీయులను అసహ్యించుకున్నారు. కానీ సౌలు ఏం చేస్తున్నాడు? అమాలేకీ ఆ సంపదను ప్రేమిస్తున్నాడు. దేవుడు వద్దన్న వాటిని మనం ఏం చేయాలి? అసహ్యించుకోవాలి. చెడుతనము అసహ్యించుకొనుట. చెడుతనాన్ని అసహ్యించుకుంటున్నామా, ప్రేమిస్తున్నామా? ఏమండి, దొంగతనము, అబద్ధము, మోసము,
అసహ్యంగా ఎంచుకుంటున్నామా? అందుకని ప్రకటన గ్రంథంలో చివరిగా ఒక మాట కూడా రాస్తారు, అబద్ధమును ప్రేమించి జరిగించువారు. అబద్ధాన్ని ప్రేమిస్తారండి ఎవరన్నా? కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అబద్ధాన్ని ప్రేమించేవారు కూడా ఉంటారు. అంటే అబద్ధము అనేది ఇష్టము, అది చాలా చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉంటారు. అది చాలా ప్రమాదమని ప్రభువు తెలియజేస్తున్నారు. సౌలులో ఉన్న మూర్ఖత్వము ఎంత పరిస్థితికి దారితీసింది అనేది మనం ధ్యానిస్తున్నాము. సో ఇక్కడ మనం చెప్పుకుంటాం కదండి, మనం మొట్టమొదటిగా చూస్తే ఇక్కడ మనం సమూయేలు గారు ఏం చేశారట? అగగును తుత్తినీయులుగా చేశారు. 1 సమూయేలు 15వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తే లాస్ట్ లైన్లో ఏముందండి? యెహోవా సన్నిధిని తుత్తినీయులుగా నరికెను. సో అంటే ఆ యొక్క అమాలేకీ రాజుని సమూయేలు గారు ప్రవక్త కదా, మరి ఆయన అలా చేయొచ్చు అంటారా? అంటే దేవుడు ఏదైతే అసహించుకున్నారో దాన్ని సమూయేలు గారు అసహించుకొని ఏం చేశారండి? వాడిని తుత్తినీయులుగా నరికేశారట. సో దేవునికి ఇష్టము లేనివి మనము కూడా ఇష్టము లేనివిగా ఎంచుకోవాలి. సో ఇక్కడ మనం ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే లాస్ట్ వెర్స్లో మనం చూద్దాం. 15వ అధ్యాయం 1 సమూయేలు 15:35 అండి. సౌలు బ్రతికిన దినములన్నిటను సమూయేలు అతను దర్శింప వెళ్ళలేదు, కానీ సౌలును గూర్చి దుఃఖాక్రాంతుడాయెను. మరియు తాను సౌలును ఇశ్రాయేలు మీద రాజుగా నిర్ణయించినందుకు యెహోవా పశ్చాత్తాపం పడెను. చాలండి. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఈ సౌలు గురించి మనం ధ్యానిస్తూ ఉన్నామో, ఎప్పుడైతే సౌలు సమూయేలు మాట వినలేదో ఈ సమూయేలు కోపం వచ్చి ఏం చేశారటండి? మళ్ళా ఎప్పుడు కూడా ఏమండి అతను దుఃఖాక్రాంతుడయ్యాడు. అతను చనిపోయే పర్యంతం ఎవరిని దర్శించలేదంట? సౌలును దర్శించలేదు. సో దేవుని యొక్క వాక్కును అక్కడ సౌలు కోల్పోయాడు. అందుకే ఇందాక చెప్పుకున్నాం, ఎన్నిసార్లు గద్దించినా లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. సో దేవుని యొక్క వాక్యమును మనం అంగీకరించకుండా కఠినంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఒక్కొక్క పాయింట్ దగ్గరకు వచ్చాక దేవుడు ఏం చేస్తారండి? ఇంకా మనతో మాట్లాడరు. అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అన్నమాట. బహుశా మనిషి జీవితంలో అతి కష్టమైన పరిస్థితి అదే అయి ఉంటుంది. దేవుడు దూరంగా వెళ్ళిపోతే మనం ఏమీ కూడా చేయలేం. అందుకే ప్రభువారు సామెతల గ్రంథం 1వ అధ్యాయంలో ఇంకా చెప్తారు, నా మాట మీరు వినలేదు కాబట్టి మీరు బహుగా ప్రార్థన చేసినా నేను వినను. అది ఎంత భయంకరమండి. మనుషులు వినకపోయినా పర్వాలేదు, దేవుడు మన మొర వినకపోతే, మన ప్రార్థన వినకపోతే అది చాలా భయంకరమైన పరిస్థితి అన్నమాట. సో మన అంతరంగ జీవితం ఎలా ఉందో పరిశీలించుకోకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటూ మనం ఇష్టం వచ్చినట్లుగా జీవిస్తూ మనం ఏదనుకుంటామో అది చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే సర్టెన్ టైం వస్తుంది, దేవుని యొక్క వాక్కు మనకి రాదు. సౌలుకి ఇంకెప్పుడు కూడా దేవుని వాక్కు దొరకలేదండి. ఇంకెప్పుడు కూడా సమూయేలు గారు ఆ సౌలుని దర్శించలేదు. సో ఎంతటి ఆ ట్రాజిక్ ఎండ్ వచ్చిందో మనం చూస్తూ ఉన్నాం. చివరిగా సౌలు ఎన్నిసార్లు సౌలుకి ఈ పరిస్థితులు ఎదురవుతున్నా తనలో మార్పు లేదు. చివరికి తన మీదకి యుద్ధం వచ్చిందంట. యుద్ధం వచ్చినప్పుడు దేవుని కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఆ టైంకి సమూయేలు గారు లేరన్నమాట. తన కష్ట సమయంలో ఒకసారి చూద్దాం, ఆ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. 1 సమూయేలు 28వ అధ్యాయం అండి. 1 సమూయేలు గ్రంథంలోనే 28వ అధ్యాయం 6వ వచనము చూద్దాం. యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా స్వప్నము ద్వారానైనను ఊరీము ద్వారానైనను ప్రవక్తల ద్వారానైనను ఏమీయో సెలవీయకుండెను. చాలండి. ఇప్పుడు అవసరమైంది. లాస్ట్కి వచ్చేసరికి తనకి యుద్ధం వచ్చింది. ఆ యుద్ధం వచ్చినప్పుడు
అతను ప్రార్థన చేస్తున్నాడు, కానీ యెహోవా యొద్ద విచారణ చేయగా, మనం స్లోగా చదువుకుంటే అర్థమవుతుంది. యెహోవా స్వప్నము ద్వారానైనను, ఇంకేంటండి, ఊరీము ద్వారానైనా, ప్రవక్తల ద్వారా అయినా ఏమీ కూడా సెలవివ్వలేదంట. ఏమీ కూడా ప్రభు మాట్లాడడం మానేశారు. సో తన పరిస్థితి ఎంత భయంకరం. ఓ పక్కన చూస్తే యుద్ధం వచ్చేసింది, ఫిలిస్తీన్లు వచ్చేసారు. తన పరిస్థితి చాలా తీవ్రమైపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఓకే, సమూయేలు గారు ప్రవక్తగా ఉన్నారు కదా, సమూయేలు గారి దగ్గరికి వెళ్దామంటే అప్పుడు ఒక విషయం కూడా జరిగింది. పై వచనంలో మనం చూద్దాం, 28 3వ వచనం అండి. సమూయేలు మృతి పొందగా, చాలండి. సో అదే టైంలో ఎవరు చనిపోయారండి? సమూయేలు గారు కూడా చనిపోయారు. ఏ సమూయేలునైతే తను రిజెక్ట్ చేశాడో ఆ సమూయేలు కూడా ఇప్పుడు అవైలబుల్గా లేరు. సో తను ఎక్కడన్నా ప్రేయర్ చేసినా తనకి జవాబు లేదు. చూసారా, తనకి వాక్కు కావాలి, దేవుడు నాతో మాట్లాడాలి అనుకున్న తరుణంలో తనకి ఎటువైపు నుంచి కూడా తనకి దేవుని యొక్క వాక్యము అందలేదు. సో మూర్ఖత్వం యొక్క పర్యవసానాల గురించి మనం చెప్పుకుంటున్నాం. మూర్ఖత్వం అంటే ఏంటండి? తెలిసినా చెయ్యం, తప్పని తెలిసినా తప్పే చెయ్యడమే మూర్ఖత్వం. అది తప్పని తెలుసు, ఏమండి, అది అగ్ని, అది ముట్టుకుంటే కాలుతుందని తెలుసు, కానీ ఏం చేస్తాం? అగ్నినే ముట్టుకుంటాం. సో అది మూర్ఖత్వం అన్నమాట. సౌలులోని ఈ మూర్ఖత్వం దేవుని దగ్గర సరిచేసుకునే లక్షణము సౌలులో లేదు. కాబట్టి ఏమైందండి? అతని జీవితము భయంకరంగా ఎండ్ అయింది. చివరికి ఏం చేశాడు? దావీదును తరిమాడు, దావీదును చంపాలని చూశాడు. కానీ చివరికి సౌలు ఎలా చనిపోయాడండి? ఎలా చనిపోయాడు సౌలు? ఆత్మహత్య చేసుకుని తనకు తానుగా కత్తి మీద పడి చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఇంత స్టార్టింగ్ ఎంత బాగుందో సౌలుది కదా. సౌలు చాలా అందగాడంట, చాలా ఎత్తరంట, చాలా బలాఢ్యుడు, చాలా యుద్ధము చేయగల సామర్థ్యం కలిగిన వాడు. బెన్యామీనీల్లో అతని వంటి వాడు లేడు అని వ్రాయబడి ఉంది. కానీ అతని యొక్క ఎండింగ్ చివరికి వచ్చేసరికి అతనిలోని ఈ దుర్లక్షణాలు తొలగించుకోకపోవడం వలన, మూర్ఖత వలన కలిగిన గాయములు ఏమైపోయినాయండి? దుర్వాసన కలిగి స్రవిస్తూ అతని మరణానికి దారితీసింది. అలాగే కానీ దావీదు జీవితంలో తను పాపం చేశాడు, కానీ దేవుడు హెచ్చరించినప్పుడు దావీదు ఏం చేశాడండి? విధేయత చూపించాడు. అవును ప్రభువా, నేను పాపము చేశాను. సో 51వ అధ్యాయం అంతా కూడా దావీదు గారి యొక్క బాధ, 38వ అధ్యాయం అంతా దావీదు గారు పడిన వేదన మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని పరిస్థితుల్లో దావీదు మార్పు చెందారు, సౌలు మారలేదు. సో చివరిగా మనం ఏ వాక్యం చదువుకున్నామో అది చదువుకొని మనం ముగించుకుందాం. సో మనము మూర్ఖత్వాన్ని తొలగించుకోవాలని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి కీర్తనల గ్రంథం 38వ అధ్యాయము 5వ వచనం అండి. కీర్తనలు గ్రంథము 38వ అధ్యాయం, పేజ్ నెంబర్ 471, 38వ అధ్యాయం 5వ వచనము. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. సో ఇక్కడ దావీదు గారు ఎవరి మీద నేరము మోపట్లేదు. ఆదాము ఏం చేశారండి? నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీ అన్నారు, కానీ బెత్షెబా మీద నేరం మోపలేదు. ఎవరు? దావీదు గారు ఏమంటున్నారు? నా మూర్ఖత. మనం కూడా ఏమనాలి? వీళ్ళ వల్ల నేను పాడైపోయానండి, ఇతని వల్ల నేను పాడైపోయానండి అని చెప్పుకుంటాం. కానీ దేవుని సన్నిధిలోనికి వచ్చినప్పుడు మనము నిజాయితీగా, ప్రభువా నా మూర్ఖత, నా పాపం, నా దుష్టత్వం వల్లని నా యొక్క గాయములు ఎలా ఉన్నాయని చెప్తున్నారండి? దుర్వాసన గలవై స్రవిస్తున్నవి. నన్ను క్షమించు నాయన, నన్ను కడుగు నాయన అని మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు మన యొక్క గాయాలను కట్టేవారై ఉన్నారు. అందుకనే గాయము చేయవాడాయనే దాన్ని ఏం చేస్తారండి? మరి దాన్ని రిపేర్ చేసేవారు కూడా
ఆయనే. అందుకే ప్రభువారికి ఉన్న ఇంకొక పేరు ఏంటంటే పాడైన స్థలములను బాగు చేయువాడు, అంటే రిపేరర్ అన్నమాట. ఏదన్నా వాటర్ ట్యూబ్ పాడైపోతే ఏం చేస్తాం, దాన్ని రిపేర్ చేస్తూ ఉంటాం. సో మనం ఎక్కడ లీక్ అవుతున్నామో, ఎక్కడ మనకి రిపేర్ అవసరమో దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నప్పుడు, నిజాయితీగా ఒప్పుకున్నప్పుడు ప్రభు ఏం చేస్తారండి, మనకి సహాయం చేస్తారు. ఒప్పుకోకపోతే ఏమవుతుంది, సౌలులాగా హృదయాన్ని కఠినపరుచుకుంటే ఏమవుతుంది, ఎండింగ్ చాలా భయంకరంగా ఉంటుంది. మూర్ఖత్వం అనేది చాలా ప్రమాదం. మనకి తెలిసి మరి దేవుని దృష్టిలో పాపులంగా మారకూడదు. అందుకని నిద్రించే వాళ్ళనన్నా లేపొచ్చు, కానీ నిద్రిస్తున్నట్టు నటించే వాళ్ళని లేపలేమంట. సో ప్రభువు దగ్గర నటన కుదరదు, వేషధారణ కుదరదు. దేవుని యొక్క వాక్యపు వెలుగులో నిజాయితీగా మనలను మనం సరి చేసుకుంటూ మూర్ఖత్వాన్ని వదిలితే, దావీదుకు దేవుడు ఏమి ఇచ్చారని, మళ్ళా ఆయన కృపను సమృద్ధిగా ఇచ్చారు. మనకు కూడా ప్రభు ఏం చేస్తారు, ఆయన కృప కావాలంటే మూర్ఖత్వం వదిలిపెట్టి దేవుని సన్నిధిలో మనం దీనులమై తగ్గించుకున్నప్పుడు అనుదినము ఆయన కృపను మనకి ఇచ్చేవారై ఉన్నారు. ప్రభు అట్టి కృపలు మనకు సమృద్ధిగా దయచేయను గాక. ఆమేన్. దయగల తండ్రి, విన్న మాటలు మాలో ఫలింపు చేయమని, దుష్టుడు ఎత్తుకొని పోకుండా భద్రపరచండి. సౌలు వంటి మూర్ఖత్వం మాలో నుండి తొలగించి దావీదు వలె ప్రభా నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై శ్రవించినవి అని ఒప్పుకొని మీ దగ్గర విడిచిపెట్టి మీ కనికరం పొందే భాగ్యం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.